వందనాలండి. ఈరోజు మార్చి 26 నూతన సృష్టిలో జరిగే అద్భుతాలు చూస్తున్నాం కదా. ఈరోజు 4వది చూద్దాం. సిలువ యొద్ద క్షణాల్లో జరిగే 4వ అద్భుతం ఏమంటే చట్టపరమైన స్థానం మారింది మన జీవితాల్లో. నిత్య నరకానికి వెళ్లాల్సిన వారము నిత్య జీవానికి వెళ్ళడానికి అధికారం వచ్చింది. చట్టపరమైన ఈ మార్పు వల్ల ఆత్మలకు వచ్చే నిత్య స్వాస్థ్యం కూడా మారిపోయింది. ఈ విషయం గురించి పౌలు కొలస్సీయులకు 1:12-14 వరకు ఏం చెప్పాడో చూద్దాం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలెననియు దేవుని బతిమాల్చున్నాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. యోహాను 1:12లో తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని రాయబడింది. తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించినందున సిలువలో తన ఏకైక కుమారుని చెయ్యి వదిలి మన చెయ్యి అందిపుచ్చుకున్నాడు. యేసుప్రభు సంతోషంగా మనలను తన సహోదరులుగా అంగీకరించి తన స్వాస్థ్యంలో భాగం నిచ్చడానికి సిద్ధమయ్యాడు. దేవుని కుమారులైన విశ్వాసులందరితో పంచుకొనుటకు ఇష్టపడ్డాడు. అందుకే మనం చట్ట ప్రకారం దేవుని కుమారులం కాబట్టి ఆయన రాజ్యంలోకి ప్రవేశించుటకు యోగ్యత కలిగి ఉన్నాం. దేవుడు మనలను తన కుమారులు కుమార్తెలుగా అంగీకరించినందున మనలను అంధకార లోకంలోకి పోవడానికి అనుమతించడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు క్రీస్తు ద్వారా విశ్వాసులకు దేవుడు చేసే 5 మేళ్లను చూపిస్తున్నాడు. 5 చూద్దాము. మొదటిది, ఆయన స్వాస్థ్యంలో భాగస్వాములగుటకై యోగ్యత ఇచ్చాడు. రెండవది, అంధకార సంబంధమైన సాతాన్ అధికారం నుండి కాపాడి తన బిడ్డలుగా చేసుకున్నాడు. మూడవది, తన నిత్య రాజ్యంలోకి తీసుకొని వచ్చాడు. 4, పాపము నుండి తీర్పు నుండి తప్పించి మన విడుదల కొరకు క్రయధనంగా మన ప్రశస్త రక్తం ఇచ్చాడు. 5, మన పాపములన్నీ క్షమించాడు. అందుకే మనం ఎప్పుడూ ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నరకం వైపు కొనసాగుతున్న మన ప్రయాణానికి అడ్డుకట్ట వేసి తన రాజ్యంలోకి తీసుకెళ్లాడు. సిలువ యొద్ద క్రీస్తును కలుసుకున్న ఎవరి జీవితమైనా ఇలాగే ఉంటుంది. పౌలు జీవితంలో కూడా ఇదే జరిగింది. దేవుని మహిమను చూడగానే తన మార్గం మారిపోయింది. అంతవరకు యేసయ్య మార్గంలో వెళ్లేవారిని హింసించే పౌలు ఆ తర్వాత హింసించబడటానికి సిద్ధపడ్డాడు. పౌలు అనుభవపూర్వకంగా తెలుసుకొని చెప్పిన మాట ఏమంటే, నిజ క్రైస్తవులు చీకట్లో నుండి వెలుగులోకి నడిపించబడ్డారనియు, బానిసత్వం నుండి స్వతంత్రులుగాను మనసాక్షికి విరుద్ధంగా చేయట నుండి క్షమాపణకు తీసుకెళ్లబడ్డారు, సాతాను శక్తి నుండి దేవుని శక్తికి నడిపించబడతారు అని చెప్పాడు. మన దేవుని రాజ్యంలోకి చేర్చబడ్డాం కాబట్టి మన నడవడి మన స్థాయికి తగ్గినట్టుగా ఉండాలి. మనము ఎక్కడున్నా రాజాదిరాజు పిల్లలు అన్నట్లుగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామయుడుగా యేసునాయన, సిలువ యొద్దకు వచ్చిన మమ్మల్ని చట్టపరంగా మీ పిల్లలుగా స్వీకరించారు నాయన. దాన్ని బట్టి మాకు ఎన్ని అధికారాలు వచ్చాయో మేము తెలుసుకునేటట్టు చేసినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ సత్యం మా హృదయాల్లో ఉంచుకొని మా జీవితాలు మీకు అనుగుణంగా నడుచుకునేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.